ఇక ఇక్కడొచ్చేసి పసుపు, కుంకుమ, అక్షంతలు అవి చిన్నవి మిశ్రీలాగా స్వీట్‌వి దొరుకుతాయి కదండీ! అవి కూడా పెట్టారు. ఇంకా ఇవొచ్చేసి పప్పుండలు, నువ్వుండలు పెట్టారు. 2 కుడుకలు పెట్టి చక్కగా గౌరమ్మని పెట్టారు. పసుపు, కుంకుమకు సెపరేట్‌గా, ఇంక నువ్వుల పప్పులుండలకు కూడా సెపరేట్‌గా పెట్టారు. ఇంకా 5 గురుగులు పెట్టారు చూడండి. ఇవి కాపర్‌వి, రాగివి తీసుకున్నట్లున్నారు. వాటికి చక్కగా పసుపు రాసి, పోగు దారం చుట్టి, బొట్లు పెట్టి ఒక ప్లేట్‌లో అన్నీ నీట్‌గా అరేంజ్ చేశారు. ఈ నోమొచ్చేసి ధనం, ధాన్యం నోము. ఒక గిన్నెలో కాయిన్స్ పెట్టారు. ఇంకొక గిన్నెలో ధాన్యం కింద గోధుమలు పెట్టి గౌరమ్మని పెట్టారు. ఇక ఇదొచ్చేసి సంక్రాంతి నోము. ఈ సంక్రాంతి నోముకని ఒక ప్లేట్ తీసుకొని అందులో అన్ని గాలిపటాలు, చెరకలు కూడా పెట్టారండి. ఇవి 13 గాలిపటాలు, 13 చెరకలు పెట్టారు. ఇంకా ముగ్గు అచ్చులు వేస్తారు కదా! పాదాలున్నాయి, చక్కగా అష్టదళ పద్మాలున్నాయి. ఇవి 13 డబ్బాలు పెట్టి అందులో ముగ్గు పోసి సంక్రాంతి నోము అని నోముకున్నారు. ఫ్రెండ్స్, ఇలా సంక్రాంతి నోము కనీసం ఒక్కసారైనా కూడా అందరూ నోముకోవాలటండి. ఇక ఇదొచ్చేసి ఉగాది పచ్చడి నోము. దానికోసం గ్లాసులో తీసుకొని మనం పచ్చడిలో ఏమేమి వేస్తాము అంటే బెల్లము, చింతపండు, సారపలుకులు, పుట్నాల పప్పు, గసాలు, కొబ్బరి ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఈ గ్లాసులలో పెట్టి ఉగాది పచ్చడి నోము అని పెట్టుకున్నారు. ఇదొచ్చేసి పుష్యాయితారం నోము. ఇక ఈ నోమొచ్చేసి పందిట్లో పగడాలు, పందిరి ముందర ముత్యాల నోము అని పెట్టుకున్నారండి. దీనికోసం చిన్నగా చక్కగా పందిరి వేసి దానికి మామిడాకులు కట్టి లేస్‌తో చక్కగా డెకరేషన్ చేశారు. పందిట్లో పగడాలు అంటే 13 పగడాలు ఒక గిన్నెలో పోసి పెట్టి పసుపు, కుంకుమ కూడా పెట్టారు. పందిటి ముందల ఇంకొక గిన్నెలో 13 ముత్యాలు పెట్టి గౌరమ్మని పెట్టి నోముకున్నారు. ఇక ఇదొచ్చేసి ఇసురాళ్ళు, రోళ్ళు, రోకళ్ళ నోము. ఈ ఇసురాళ్ళ పైన, రోళ్ళు, రోకళ్ళ పైన చిన్నగా పసుపు కొమ్ములు పెట్టి గౌరమ్మని పెట్టి నోముకున్నారు. ఇక ఇదేమో రాఖీ పౌర్ణమి నోము. ఈ రాఖీ పౌర్ణమి నోము కోసమని చిన్నగా తాంబాలులు ఉంటాయి కదండి! ఆ విధంగా ప్లేట్లు తీసుకున్నారు. అందులో 2 మాణిక్యాలు, ఒత్తులు, ఇంకా కుంకుమ భరిణి పెట్టారు. ఇంకా జంధ్యము, రాఖీలు, స్వీటు కోసమని వీటిని మదన పూరీలు అంటారు. కొందరు పేనీలు అంటారండి. చాలా బావుంటాయి. ఇంకా ఇది ట్రెడిషనల్ ఫుడ్ కదా! ఇంట్లోనే తయారు చేశారు స్వీటును కూడా. ఇలా స్వీట్ తయారు చేసి ఒక్కొక్క ప్లేట్‌లో పెట్టారు. ఇలా చక్కగా రాఖీ పౌర్ణమి నోము అని సెట్ చేసుకొని నోముకున్నారు. కల్పన గారు ఈ నోము చాలా బాగా సెట్ చేశారండి. మనం రాఖీ పౌర్ణమికి ఏమేమి అవసరం ఉంటాయో అన్నీ కూడా ప్లేట్‌లో పెట్టి చక్కగా నీట్‌గా అరేంజ్ చేసి పెట్టారు. ఇక ఇదొచ్చేసి రాధాకృష్ణుల నోము అండి. ఈ రాధాకృష్ణుల నోము కోసం 13 ప్లేట్లు పెట్టుకొని అందులో రాధాకృష్ణుల ఫోటో ఉంటుంది కదా! ఆ ఫోటోలు కూడా పెట్టారు. ఇంకా కవర్‌లో అటుకులు అనుకుంటాను, అటుకులు వేశారు. చిన్న గిన్నెలో వెన్న పెట్టారు. గౌరమ్మని పెట్టి ఇలా రాధాకృష్ణుల నోము నోముకున్నారు. ఇక ఇదొచ్చేసి శ్రీ గౌరీ నోము అండి. ఈ శ్రీ గౌరీ నోముకు 13 ప్లేట్లు తీసుకొని ప్లేట్లలో చక్కగా గౌరమ్మలను పెట్టి అన్ని రకాల గౌరమ్మలు 13 వచ్చే విధంగా పెట్టారండి. ఈ వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి. అరవపల్లి చంద్రకళ గారు ఈ శ్రీ గౌరీ నోము నోముకున్నారండి. అప్పుడు ఈ వీడియో క్లియర్‌గా వివరించి చెప్పాను. ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇక ఇక్కడ కల్పన గారొచ్చేసి పసుపు గౌరి, వస్త్ర గౌరి, కుంకుమ గౌరి, చందన గౌరి, ధన గౌరి, అద్దాల గౌరి, ధాన్య గౌరి, తాంబూల గౌరి, వెండి గౌరి, పసిడి గౌరి, పూల గౌరి, గాజుల గౌరి, పండ్ల గౌరి అని మొత్తం 13 రకాలు వచ్చే విధంగా గౌరమ్మలను చేసుకొని ప్లేట్లలో పెట్టి ఏ గౌరికి సంబంధించిన వస్తువులు ఆ గౌరమ్మ ప్లేట్‌లో పెట్టి నోముకున్నారట. ఇక ఇదొచ్చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల నోమండి. త్రిమూర్తులకు 3 గ్లాసులు కానీ, 3 చెంబులు కానీ పెట్టి కలశాలు పెట్టి నోముకుంటారు కదా! అదే విధంగా ఇక్కడ రాగివి గ్లాసుల్లాగా పెట్టారండి. అందులో కలశంలాగా నీళ్లు పోసి మామిడాకులు పెట్టారు. బ్రహ్మకు ఖర్జూర పండ్లు, విష్ణువుకు తులసి దళాలు, పరమేశ్వరుడికి విభూతి ఉండలు ఒక్కొక్కటి 13 చొప్పున పెట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల నోము నోముకున్నారు. ఇక ఇది పెండ్లి పత్రికలు, కుడుకల నోము. 13 పత్రికలు, 13 జతల కుడుకలు అంటే 26 కుడుకలు పెట్టి నోముకున్నారు. ఇక ఇదొచ్చేసి తులాభారం నోము. ఇందులో కృష్ణుడి అచ్చు తులసి దళం పెట్టి నోముకున్నారు. ఇంకా ఈ తులాభారాల పక్కకు రైట్ సైడ్‌లో నెమలి ఈకలు పెట్టారు. దాదాపు ఇవి 13 ఉండొచ్చు. ఫస్ట్ టైం అండి ఇలా నెమలీకలు కూడా పెట్టడము. ఇక ఇదొచ్చేసి గోమాత నోము. ఈ గోమాత నోము కోసం ఆవు లేగా ఉన్న అచ్చులు తీసుకొని కవర్లో వేసి అందులో పుట్నాల పప్పు, బెల్లం, పత్తి గింజలు కూడా పెట్టినట్టున్నారు. ఇవన్నీ కవర్లలో ప్యాక్ చేసి గౌరమ్మని పెట్టి నోముకున్నారు. ఇక ఇదొచ్చేసి కాఫీ కప్పు నోమండి. ఇవి 13 కప్పులు తీసుకొని ఒక్కొక్క దాంట్లో కాఫీ పౌడర్ ప్యాకెటు, షుగర్ ప్యాకెటు వేసి ఇంకా పాల పౌడర్ దొరుకుతుంది కదా! అది కూడా ప్యాక్ చేసి పెడుతున్నారు. ఈ విధంగా 13 కప్పులలో ఇవన్నీ పెట్టి కాఫీ కప్పు నోము అని నోముకుంటున్నారు.
ఇక ఇదొచ్చేసి సౌభాగ్యలక్ష్మి నోము. దీనికోసమని 13 చీరలు పెట్టుకున్నారు. చీరల పైన బ్లౌజ్ పెట్టి కుడుకలు పెట్టారు. ఇంకా పసుపు, కుంకుమ ప్యాకెట్లు, శనగలు కూడా ప్యాక్ చేసి పెట్టారు. కాటుక, దువ్వెన, అద్దము, 2 రేగి పండ్లు, 2 తమలపాకులు, పండు, తాంబూలము, ఎరుపు రంగు గాజులు 13 ఈ విధంగా అన్నీ పెట్టి సౌభాగ్యలక్ష్మి నోము నోముకున్నారు. ఈ సౌభాగ్యలక్ష్మి నోము చాలా బాగా పెట్టారండి. బాగా అరేంజ్ చేశారు. ఇక ఇదొచ్చేసి ఒడిబియ్యం సారెగంపల నోము. దీనికోసమని వెదురు బుట్టలు దొరుకుతున్నాయి కదా, అవి 13 తీసుకొని అందులో ఒడిబియ్యం ప్యాక్ చేసి పెట్టారు. ఇంకా సారే కూడా అంటే గరిజెలు, సకినాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టారు. వాటికి పసుపు, కుంకుమ, బియ్యం పిండి, అక్షంతలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టారు. 2 కుడుకలు, బ్లౌజ్ పీసులు ఇవన్నీ పెట్టుకొని ఒడిబియ్యం సారెగంపలు ఒకే దాంట్లో పెట్టుకొని నోముకున్నారు. ఇక ఇదేమో షష్ఠి పూర్తి నోము పెట్టుకున్నారు. షష్ఠి పూర్తి నోముకని 60 అరిసెలు, 60 పూలు పెట్టారు, 60 నువ్వులుండలు, 60 రేగి పండ్లు, 60 గాజులు, 60 పసుపు కుంకుమ ప్యాకెట్లు, కుడకలు అన్నీ కూడా ఈ విధంగా పెట్టి షష్ఠి పూర్తి నోము నోముకున్నారు. ఇంకా పెద్దవాళ్లకు పెట్టడానికి బట్టలు కూడా ఇక్కడ పెట్టి వాటిపైన కూడా గౌరమ్మను పెట్టారు. షష్ఠి పూర్తి నోము నోముకున్నారు కదా, ఇవ్వడానికని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారండి. వాళ్ళకి పెట్టడానికి బట్టలు, పూలు, అరిసెలు, గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, రేగి పండ్లు, ఇంకా తను నోముకున్న అన్ని నోములను కూడా ఈ విధంగా తెచ్చారు. 2 పూలదండలు కూడా తీసుకొచ్చి ఈ విధంగా పెట్టారు. ఈ షష్ఠి పూర్తి నోము 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలటండి. ఇలా పెద్దవాళ్ళను దంపతులను ఇద్దరిని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకు ముందుగా బట్టలు ముట్టించారు. ఇక వాళ్లకు తెచ్చిన పూలదండలు ఉన్నాయి కదా, అవి ఇచ్చి వాళ్ళని ఒకరినొకరు వేసుకోమన్నారండి. తర్వాత తెచ్చిన నోములు ఉన్నాయి కదా, అరిసెలు, గాజులు, నువ్వుల లడ్డూలు, స్వీట్లు ఇవన్నీ కూడా వాళ్లకు అందించారు. ఇంకా మహేశ్వరుడి నోము నోముకున్నారు కదా, మహేశ్వరుడి నోము పైన కూడా ఈ విధంగా బట్టలు ఇద్దరు దంపతులకు ముట్టించారు. ఈ విధంగా షష్ఠి పూర్తి నోము నోముకోవడమే కాకుండా పెద్దవాళ్లకు దంపతులకు కూడా చక్కగా అందించారండి. కల్పన గారు మీరైతే చాలా రకాల నోములు నోముకున్నారు. నోముకోవడమే కాదు అన్ని పద్ధతిగా సక్రమంగా కరెక్ట్గా చేశారు. చాలా బాగున్నాయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను.